పానీపూరి ఎక్కడ చూసినా ఈ పానీపూరి బండే కనబడుతుంది. గల్లీకొక పానీపూరి బండి అయితే పెడుతున్నారు హైదరాబాద్‌లో. ఇక కాలేజీ వదిలిపెడితే చాలు ఇక పానీపూరి బండి దగ్గరనైతే లైన్‌లు కడుతున్నారు బాయ్స్ అండ్ గర్ల్స్. ఇక పానీపూరి వేసేటోనికైనా యాష్ట రావాలి గానీ తినేటోళ్ళకైతే అస్సలే రాదు. అంత టేస్టీగా ఉంటది గదా పానీపూరి అంటే మరి. ఇక నాకు కూడా ఈ పానీపూరి అంటే చాలా ఇష్టం. ఇక అందుకోసమని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందామని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక్క అర్ధగంట దీనికోసం కేటాయించినాం అనుకో మనకంటే ఎన్నైతే అన్ని పానీపూరీలు తినొచ్చు. మరి మీకు కూడా పానీపూరి అంటే ఇష్టమా లేదా డెఫినెట్‌గా కామెంట్ అయితే చేయండి. అసలు ఎవరైతే ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఇక నా ప్రెగ్నెన్సీ టైంలో నేను డెలివరీకెళ్ళినప్పుడు మా అత్త అయితే ఊకే తీసుకొచ్చేది ఈ పానీపూరి అయితే ఇచ్చేది. ఎందుకంటే నాకు అంత ఇష్టం కాబట్టి. ఇక పానీపూరి చేస్తుంటే మా ఆయన హ్యాపీనెస్ అయితే అంతా ఇంత కాదు. ఎందుకంటే మా ఆయనకు కూడా మస్తు పిచ్చి ఇవంటే. ఇక నన్నైతే ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. వామ్మో! ఇక అక్కడి నుండి పడిపోతే నన్ను నడుము ఇరుగుతది అనేసి నేనైతే ఆకాశానికి అయితే ఎక్కలేదు. అబ్బా! ఏ మాటకి ఆ మాట పానీపూరి టేస్ట్ అయితే చాలా బాగుందిరా నిజంగా. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇలా. ఇక మా దగ్గరనైతే 10 రూపీస్‌కి 4 అయితే ఏస్తున్నారు. మరి మీ దగ్గర ఎన్ని ఏస్తున్నారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అరే వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.